హాయ్ హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటారు నాకు తెలుసు. మీరు రెగ్యులర్గా యూట్యూబ్ చూస్తుంటారా? అదేంగా యూట్యూబ్ చూడని వాళ్ళు అసలు ఉన్నారా ఇండియాలో? నేను మీరు అనుకోవచ్చు. మీరు చూస్తున్నట్లయితే మీరు ఈ ఇద్దరి పేర్లు వినే ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యన అగ్గి రాజేసి ఆ, వీళ్ళిద్దరికి సరిపోవడం లేదని చెప్పేసి మీకు నేను చెప్తున్నాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, అయ్యి ఉంటుంది. ఒకతను నాన్ వేషణ, ఇంకొకతను బిఎస్వై. వీళ్ళిద్దరూ ఎవరు కరెక్ట్ అనేది మీ ఒపీనియన్స్ వీడియో కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారము నాన్ వేషణ భయ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఎవరైతే చేస్తున్నారో ఈ వీళ్ళకి వ్యతిరేకంగా వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తున్నారు. రెగ్యులర్గా మీరు చూస్తా ఉనంటే నాన్ వైష్ణవయ్య దేనికోసం అని చెప్పేసి ఇట్లా ఒక డిస్ప్యూట్ని రాజేసి దీన్ని అసలు భూస్థాపితం చేద్దామని చెప్పేసి నాన్ వైష్ణవయ్య అనుకుంటున్నాడు. ఇందులో బిఎస్వై అనే అతను, బయ్యా సన్నీ యాదవ్ అనే అతను, ఇతను వీడియోస్ చేస్తుంటాడు. కానీ ఈ వీడియోస్లో మధ్యలో ప్రమోట్ చేయడం అనేటువంటి బెట్టింగ్ యాప్స్ అనేటువంటివి చాలా వరకు మందిని ముంచే రకంగా ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏదో మంచి చేసే రకంగా అయితే ఏమీ లేవు. అదేందుకు ప్రమోట్ చేయడం తప్ప అండి? ప్రమోట్ చేయడం తప్పు కాదు. అందులో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ ఏంటి? వ్యూవర్స్ ఏదో టైం పాస్గా కొంతమంది చూడడానికి వస్తారు, ఏదో నాలెడ్జ్ కోసం కొంతమంది వస్తారు, ఏదో స్టడీస్, ఏదో లైవ్ క్లాసెస్ అని చెప్పేసి కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇలాంటివి బెట్టింగ్ యాప్స్ అనేటివి వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు రూట్ మారే ఛాన్స్ ఉంటుంది. మా టైం పాస్గా వీడియోస్ చేసుకుంటా, లేకపోతే ఏదో నాలెడ్జ్ ఇద్దాము అనే ఇంటెన్షన్తో అయితే ఉండొచ్చు. కాకపోతే ఆ ప్రమోషన్స్ చేసే విధానము వ్యూవర్స్కి మంచిగానే ఉండాలి, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా అయితే ఉండకూడదు అని నా ఇంటెన్షన్, నా ఒపీనియన్. ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్కి 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన అన్వేషణకి 2 మిలియన్స్ అనేటి కూడా లేవు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2 మిలియన్ కూడా లేరు. కానీ ఇంతమంది 4 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు అంటే వాళ్ళని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి? 4 మిలియన్ వ్యూవర్స్ అంటే నీ వీడియో, ఒక భయ్యా సన్నీ యాదవ్ అనే వీడియో ఖచ్చితంగా యూత్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి నేను అన్వేషణ భయ్య ద్వారా తెలిసింది. ఈ యూత్కి వాళ్ళు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేసి ఇలా ఈ రకంగా బెట్టింగ్ యాప్స్లో, అంటే షార్ట్ కట్ మెథడ్లో మనకు అమౌంట్ వస్తుంది, డబ్బులు వస్తుంది అని చెప్పి ఈ రకంగా చేయడం అనేది చాలా తప్పు భయ్య. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాబట్టి చాలా తప్పు. ఇది నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా. ఈ రకంగా చేయకూడదు. తర్వాత ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఈ టెలిగ్రాము, దీంట్లో నుండి ఆ లింక్స్ పంపిస్తారు. ఆ లింక్స్ ఓపెన్ చేయగానే ఒక లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి ఓపెన్ చేస్తాను కూపన్ కోడ్, ఇవన్నీ ఏంది భయ? నువ్వేమో 500 ఇచ్చి వాళ్ళని లాగిన్ చేపిస్తావు. దాని తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే తీర్చేది ఎవరయ్యా? నీ సబ్స్క్రైబర్స్ ఒకవేళ రిచ్ కిడ్స్ అయితే పోనీలే అని చెప్పేసి వదిలేస్తారు. మీ సబ్స్క్రైబర్స్లో మిడిల్ క్లాస్ వ్యూవర్స్ ఉంటారు, పూర్ వ్యూవర్స్ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇల్లిటరేట్స్ అయితే ఏదో వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఎవరు తీరుస్తారు? లిటరేట్స్, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఈ వలలో చిక్కుకోవడం అనేది చాలా బాధాకరం.
ఎడ్యుకేటెడ్స్ అయితేనేమి, అన్ఎడ్యుకేటెడ్స్ అయితేనేమి ప్రతి వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అనేది తప్పు. అసలు మన ఇండియాలో మోదీ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారు? అసలు బెట్టింగ్ యాప్సే ప్రమోట్ చేయకూడదు. అలా ప్రమోట్ చేస్తే సివియర్‌గా మేము లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అయినప్పటికీ ఇలా బెట్టింగ్ యాప్స్ అనేటివి ప్రమోట్ చేయడం ద్వారా ఎంత పెద్ద తప్పు చేస్తున్నారంటే దాన్ని ఏమనాలో మీ యొక్క జ్ఞానానికి వదిలేస్తాను. నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నా అన్వేషణ భయాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఈ నా అన్వేష్ భయ ఏదైతే వీడియోస్ చేస్తున్నారో దానికి మళ్ళీ కౌంటర్స్ బెట్టింగ్ యాప్స్ చేస్తేనేమి, నీకు వచ్చిన నష్టం ఏమి, బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల నష్టపోయేది మేమే కదా, ఇలాంటివి పిచ్చి పిచ్చి కామెంట్స్ అనేటివి పెడుతున్నారు. ఇది చాలా తప్పు భయ. తప్పుని తప్పు అని చెప్పేసి చెప్పేటోడి మీద ఎందుకు వస్తారు? తప్పును ప్రోత్సహించే వాళ్ళని మనము ఖండించాలి కానీ తప్పును తప్పు అని చెప్పి వేలెత్తే వాళ్ళని మనం చెప్పకూడదు. పాయింట్ ఏంటంటే వీడియోస్ చెయ్యండి కానీ ఆ బెట్టింగ్ యాప్స్ అనేటివి ప్రమోట్ చేయకండి. వ్యూవర్స్ చాలా నష్టపోతారు. ఆ చైనీస్ కంపెనీస్ చాలా వరకు ప్రభావం చూపిస్తున్నాయి. చాలామంది చనిపోతున్నారు. చాలామంది నా ఇంట్లో సామాన్లు అంటే ఈ జ్యువెలరీస్ కానీ ఇవన్నీ తీసుకొని పోయి మార్టిగేజ్ పెట్టుకొని వాళ్ళ ముఖాన్ని కొడుతున్నారు. వాళ్ళ ముఖాన్ని వేస్తున్నారు. ఎంతోమంది ఈ అన్యాయం. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో చూసిన వాళ్ళు కొద్దిగా ఆలోచించండి. ఈ యాప్స్ వల్ల మనకు వచ్చే సంపాదన కొద్దిగే, కానీ దాన్ని కనుక మనం ప్రోత్సహించి అడిక్ట్ అయితే మాత్రం చాలా పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అదే ఫ్రెండ్స్, మీరు వాళ్ళని తప్పు చెయ్యనియకండి. మీరు చెయ్యొద్దండి, వేరే వాళ్ళని చెయ్యనివ్వద్దండి. రేపో మాపో ఆ బిఎస్వై భయ్యా సన్నీ యాదవ్ షెడ్డు పోవడం ఖాయం. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా ఈ రకంగా చాలామంది అడ్వకేట్స్ దీని గురించి రియాక్ట్ కూడా అవుతున్నారు. ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఎందుకు ఉంది? దేనైనా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ని పొందొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఏదో మనం కొద్దిగా లాభపడతాము అది వరకే. కానీ దీనిలో చాలా చాలా తప్పులు కూడా జరుగుతున్నాయి. అవన్నీ మనం ఖండించలేము. కానీ ఇది మేజర్. ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి ప్రమోట్ చేయడం ఎంత తప్పు అంటే చాలా తప్పు. దీనివల్ల ఎవరైతే యూత్ ఉన్నారో మన లాంటి వాళ్ళు చాలా మంది సఫర్ అవుతారు. సో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని అలా ఎవరైతే ప్రమోటింగ్ చేస్తున్నారో వాళ్ళని ఖండించి వాళ్ళని ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఉండడం కోసం మీరు కూడా మీ చేతితో మీరు కూడా కృషి చేస్తారని నేను ఆశిస్తూ, మన అన్వేషణకి సపోర్ట్గా నిలబడతారని ఆకాంక్షిస్తూ, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళ తాట తీసే విధంగా మనం ఉండాలి అని ప్రార్థిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? తప్పును తప్పు అని చెప్పడంలో తప్పేం లేదు. Igual.